అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన ఎంపిక అనే కథను విందాం. ఈ కథ జూలై 2011 చందమామలో ప్రచురింపబడింది. విజయనగరంలో కామరాజు కోశాధికారి కార్యాలయంలో పనిచేస్తున్నాడు. సొంత ఇల్లు కట్టుకుని సుఖంగా ఉన్నాడు. అతనికి హేమారాణి అనే కూతురు ఉంది. ఆమె పెళ్ళిడికొచ్చింది. కామరాజు అక్క కొడుకు అంజయ్య, అతని బావమరిది కొడుకు తమ్మయ్య, చెల్లెలు కొడుకు దేవయ్యలు హేమారాణిని పెళ్లి చేసుకుని విజయనగరంలో స్థిరపడిపోవాలని ఆశపడుతున్నారు. వాళ్ళంతా పల్లెటూళ్ళల్లో ఉంటున్నారు. నగరంలో జీవించాలంటే కామరాజు వంటి మామ అండదండలు అవసరమని వారికి తెలుసు. ముగ్గురు యువకులలో ఎవరిని తన అల్లుడుగా చేసుకోవాలో కామరాజు ఎంపిక చేసుకోవాల్సి ఉంది. వాళ్ళ ముగ్గురిని విజయనగరం రమ్మని కబురు పంపాడు. ముగ్గురు యువకులు వారం రోజుల పాటు కామరాజు అతిథులుగా ఉండి నగరంలో వింతలు విశేషాలు చూశారు. ఇక వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్న వేళ కామరాజు వారిని పిలిపించాడు. మామయ్య, విజయనగరం గొప్ప నగరం, వర్ణించడానికి మాటలు చాలవు. విరూపాక్ష దేవాలయం గోపురం ఎంతో గొప్పగా ఉంది. కృష్ణ దేవాలయం, హజారా రామాలయంలో తిరుగుతూ దేవుళ్లను సేవించుకుంటూ ఉండిపోవాలని ఉంది అంటూ తన్మయత్వంతో చెప్పాడు అంజయ్య. తమ్మయ్య, నువ్వేం చూశావు అని బావమరిది కొడుకుని అడిగాడు కామరాజు. మామయ్య, విజయనగరంలో పెద్ద పెద్ద మేడలు మిద్దెలు చూశాను. బంగారు నగలు, రత్నాలు, వజ్రాలు అమ్మే దుకాణాలు చూస్తుంటే కళ్ళు తిరిగాయి. బట్టల దుకాణాలు ఎన్నో అన్నాడు తమ్మయ్య. దేవయ్య, నీ సంగతి ఏమిటి అని చెల్లెలు కొడుకును పలకరించాడు. విజయనగరంలో అందరూ గొప్పవాళ్ళు కాదు. వీధులలో తట్టా బుట్టా పట్టుకొని పనిపాటల కోసం ఎదురు చూసే కూలీలను చూశాను. బాట పక్కన కూర్చుని పూలదండలు తయారు చేసేవారిని, నెత్తిమీద తెట్టవలలో పళ్ళు కూరగాయలు పెట్టుకుని వీధులలో ఇళ్లమ్మడి తిరుగుతూ అమ్ముకునేవారిని, చెరువులలో నుండి కావడితో నీళ్లు మోసేవారిని, గానుగులలో నూనె తీసేవారిని, చెప్పులు కుట్టేవారిని, దేవాలయాల ముందు భిక్షం కోసం నిలబడి ఉన్నవారిని ఎందరినో చూశాను అన్నాడు దేవయ్య. నగరంలో బతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాలనే స్పృహ ఉన్నది ఈ ముగ్గురులో ఒక దేవయ్యకి అని కామరాజు గ్రహించాడు. అందుకని తన కూతుర్ని పెళ్ళాడడానికి దేవయ్యకే అర్హత ఉందని భావించి తన అల్లుణ్ణి చేసుకున్నాడు కామరాజు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.